రైట్ నిలిమ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి. హీట్ స్టేజ్కి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల సంఘం అధికారులు కూడా రాష్ట్రానికి రాబోతున్నారు. అన్ని పార్టీలు కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆల్రెడీ టీడీపీ జనసేన పార్టీలు ప్రజల్లోనే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ పార్టీ కూడా ఇప్పుడు అంటే గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పిలుస్తోంది రా అనే నినాదాన్ని తీసుకుని వచ్చి ప్రజల్ని ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కూడా అదే నినాదం అంటే రా కదలి రా అనే నినాదంతో కూడా ఇటు టీడీపీ పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైట్, అప్పట్లో టీడీపీ పార్టీ ఆవిర్భావం చేసినప్పుడు ఆ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ అదే పరిస్థితి నెలకొంది. సో ఎన్టీ రామారావు రా కదలి రా తెలుగుదేశం పిలుస్తుందని చెప్పి నినాదం తేలితే అందరూ కూడా ప్రజలు హక్కుని చేర్చుకున్నారు టీడీపీని. ఇప్పుడు అదే నినాదంతో కూడా చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. రాష్ట్ర స్థితిగతులను కూడా ప్రజలకు వివరించేందుకు సన్నద్దమవుతున్నారు. సో మనం దీనికి సంబంధించి మరి అప్డేట్ చూస్తే రా కదలి రా అన్న పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నిర్ణయించింది. పార్టీని స్థాపించిన సమయంలో దివంగత ఎన్టీ రామారావు తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అని ఇచ్చిన నినాదానికి అశేష తెలుగు ప్రజానీకం మంత్రముగ్ధులయ్యారు. టీడీపీని హక్కున చేర్చుకున్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆ నినాదాన్ని పేరుగా మార్చుకొని ఎన్నికల రణరంగంలోకి దిగాలని టీడీపీ నిర్ణయించింది. రా కదలి రా పేరుతో ఈ నెల 12 రోజుల్లో మొత్తం 22 సభలు నిర్వహించాలని ఆ పార్టీ తలపెట్టింది. 22 లోక్సభ స్థానాల పరిధిలో ఒక్కొక్క చోట ఒక్కొక్క సభను నిర్వహించనున్నారు. మిగిలిన 3 లోక్సభ స్థానాల పరిధిలో ఎక్కడ నిర్వహించేది త్వరలోనే నిర్ణయించనున్నారు. ఇక తొలి సభ ఈ నెల 5న ఒంగోలు లోక్సభ స్థానం పరిధిలోనికి కనిగిరిలో జరగనుంది. ఈ నెల 18న పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతిని గుడివాడలో ఘనంగా నిర్వహించనున్నారు. రోజుకు 2 చొప్పున సభలు జరగనున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సభలకు విరామం ఇచ్చారు. అయోధ్య రామాలయం హడావిడిని దృష్టిలో ఉంచుకుని 21వ తేదీ నుంచి 23 వరకు కూడా సభలు ఉండవు. ఈ సభలకు సంబంధించిన లోగోలో టీడీపీ ఎన్నికల గుర్తు సైకిల్తో పాటు మిత్రపక్షం జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ ను కూడా పెట్టుకున్నారు. ఇక ఈ సభల్లో 2 చోట్ల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని, ఆయన ఎక్కడ పాల్గొంటారో త్వరలో ప్రకటిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ సభల తర్వాత విడిగా నిర్వహించే మరో కార్యక్రమంలో 2 పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తామని చెప్పారు. వివిధ వర్గాల వారికి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ద్రోహాన్ని చాటడానికి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అచ్చెన్న తెలియజేశారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులు 9,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా వాడుకుంది అని విమర్శించారు. పంచాయతీల సమస్యలపై నేడు మంగళగిరిలో పంచాయతీ రాజ్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి చంద్రబాబు హాజరు కానున్నట్లు చెప్పారు. 4వ తేదీ టీడీపీ కేంద్ర కార్యాలయంలో జేహో బీసీ పేరుతో బీసీ వర్గాల వారి సమస్యలపై సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. టీడీపీ కార్మిక విభాగం టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన బస్సు యాత్రకు సంబంధించిన పోస్టర్ను అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. కార్మిక చైతన్య బస్సు యాత్ర పేరుతో దీనిని నిర్వహిస్తున్నట్లు టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టిముక్కల రఘురామరాజు తెలియజేశారు. ఇక వైసీపీ నేతల నుంచి తమకు చాలా ఫోన్లు వస్తున్నాయని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ ముఖ్యమంత్రి మీద ఆ పార్టీ వారికే విశ్వాసం పోయింది, అందుకే మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ఈ చేరికలపై మేం అంతర్గతంగా ఒక కమిటీ వేశాం. ప్రజల్లో పలుకుబడి మంచి పేరు ఉన్నవారు వస్తే తీసుకుంటాం. పాత వారితో సమన్వయం చేసుకుని ఇబ్బంది లేకుండా చూసుకుని పార్టీలో చేర్చుకుంటాం. ఇవాళ కొంతమంది చేరుతున్నారు అని చెప్పారు. రా కదలిరా పేరుతో టీడీపీ నిర్వహించనున్న సభల షెడ్యూల్ ను అచ్చెన్నాయుడు వివరించారు. ఈ నెల 5న కనిగిరి, 7న తిరువూరు, ఆచంట, 9న వెంకటగిరి, ఆలగడ్డ, 10న బొబ్బిలి, తుని, 18న గుడివాడ, 19న గంగాధర నెల్లూరు, కమలాపురం, 20న అరకు, మండపేట, 24న పీలేరు, ఉరవకొండ, 25న కోవూరు, పత్తికొండ, 27న గోపాలపురం, పొన్నూరు, 28న మాడుగుల, టెక్కలి, 29న ఉంగుటూరు,
చీరాలలో సభలు జరగనున్నాయి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, అప్డేట్స్ ఏంటి? తెలుగుదేశం ఒక వినూత్న కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టింది. అంటే గతంలో ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడు తెలుగుదేశం పిలుస్తోంది రా అనే కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి కార్యక్రమమే రా కదలి రా అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తా ఉన్నారు బహిరంగ సభలతో. అప్డేట్స్ ఏంటి? పవన్, ఏదైతే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మొత్తం టీడీపీ మరింత జోష్ పెరిగిందనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక నేటి నుంచి దాదాపు ఈ నెలాఖరు వరకు వివిధ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు టీడీపీ మొత్తం కార్యాచరణ అయితే రూపొందించిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎల్లుండి నుంచి, అంటే ఈ నెల 5వ తేదీ నుంచి రా కదలరా పేరుతో మొత్తం 12 రోజుల పాటు 22 సభల్లో నిర్వహించాలని టీడీపీ మొత్తం కూడా దానికి కార్యాచరణ కూడా రూపొందించింది. మొత్తం కూడా 22 లోక్సభ స్థానాల పరిధిలో మొత్తం కూడా ఈ సభలో మొత్తం కూడా నిర్వహించబోతున్నారు. మరోవైపు నేటి నుంచి భువనేశ్వరి కూడా ఏదైతే టీడీపీ కార్యకర్తలు ఏదైతే చంద్రబాబు అక్రమారెస్టులను తట్టుకోలేక చనిపోయిన టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్లకి వెళ్లి పరామర్శించాలని చెప్పి భువనేశ్వరి గతంలో నిర్ణయించుకున్నారు. నిజం గెలవాలి పేరుతో మొత్తం కూడా అటు చిత్తూరు జిల్లాలో కొన్ని కార్యక్రమాలు అటే కార్యకర్తల ఇళ్లకి వెళ్ళడం కూడా జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు విడుదల నేపథ్యంలో దానికి వాయిదా వేసుకున్నారు. అది కూడా ఉత్తరాంధ్ర నుంచి ఈ రోజు నుంచి కూడా దాన్ని శ్రీకారం చుట్టనున్నారు. మరోవైపు రేపు ఈ రోజు కూడా చంద్రబాబు ఏదైతే సర్పంచులు మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నారు, సర్పంచులు అసలు వాళ్ళ విధులు హక్కులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాళ్ళకు కూడా ఆదుకోవాలి, వాళ్ళు కూడా ఒక మనోధైర్యం తెలిపేందుకు కూడా ఇవాళ నిర్వహించే సర్పంచుల సంఘం రాష్ట్ర సదస్సులో ఆయన కూడా పాల్గొంటున్నారు. రేపు బీసీ అనుబంధ సంస్థ నిర్వహిస్తున్న బీసీ గర్జనలో కూడా చంద్రబాబు ముఖ్య అతిథిగా వచ్చి పాల్గొంటున్నారు. బీసీలు ఎదుర్కొన్న సమస్యలతో పాటు బీసీలకి ఎటువంటి మేలు చేకూర్చింది, ఎందుకంటే తెలుగుదేశం హయాంలో బీసీలను ఏ విధంగా ఆదుకుందనే దాని మీద కూడా రేపు బీసీల సదస్సులో కూడా చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత ఎల్లుండి నుంచి వరుసగా అంటే దాదాపు 12 రోజుల పాటు 22 బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. మొత్తం కూడా ఈ సభలకి తెలుగుదేశం పిలుస్తుంది రా కదలరా అనే పేరు గతంలో ఎన్టీ రామారావు నినదించారు. అదే నినాదంతో మళ్ళీ కూడా రా కదలరా పేరుతో మొత్తం కూడా మళ్ళీ సభలు పెట్టి మొత్తం కూడా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కూడా మొత్తం కూడా తెలుగుదేశం కార్యాచరణ అయితే రూపొందించిందని చెప్పవచ్చు. అయితే ఈసారి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రా కదలరా లోగోను నిన్న అచ్చెన్నాయుడు కూడా ఆవిష్కరించడం జరిగింది. ఆ లోగోలో అటు జనసేన పార్టీ సింబల్ తో పాటు టీడీపీ 2 సింబల్స్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే తొలి సభ అంటే ఎల్లుండి 5వ తేదీన ఒంగోలు లోక్సభ స్థానం పరిధిలోని కనిగిరిలో జరగనుంది. వరుసగా అంటే దాదాపు ఈ నెలాఖరు 29వ తేదీ వరకు కూడా ఈ సభలో నిర్వహించాలని చెప్పి కూడా మొత్తం నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏదైతే ఈ 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే సభలు 5వ తేదీన కనిగిరి, 7వ తేదీన తిరువూరు ఆచంట, 9వ తేదీన వెంకటగిరి ఆలగడ్డ, 10వ తేదీన బెబ్బులి, తుని, 18 అంటే ఎన్టీఆర్ ఏదైతే ఆయన వర్ధంతి ఉందో ఆ రోజు మాత్రం గుడివాడలో పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత 19 గంగాధర నెల్లూరు, కమలాపురం, 20న అరకు, మండపేట, 24న పీలేరు, ఉరవకొండ, 25న కొవ్వూరు, పత్తికొండ, 27న గోపాలపురం, పొన్నూరు, 28న మాడుగుల, టెక్కిలి, 29న ఉంగుటూరు, చీరాల సభలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎక్కడ కూడా కంటిన్యూ ఈ సభలన్నింటినీ నిర్వహించాలనుకున్నారు.